నిషి వైజయంతికి ఫోన్ చేసి యువరాజ్కి బెయిల్ వచ్చిందని ఇంటికి వచ్చేస్తున్నామని చెప్పడంతో వైజయంతి ఆనందానికి అవధులుండవు. సుధాకర్కి చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడానికి పరిగెడుతూ ఉండగా సుధాకర్ మనసులో వచ్చింది బెయిలే, కేసు నుండి బయటపడలేదు అని అనుకుంటూ యువరాజ్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ హత్య ఎవరు చేశారు, వీన్ని ఎవరు ఇరికించారు అని సుధాకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోవైపు యువరాజ్ చచ్చిపోయాడా అని అప్పుడే అక్కడికి వచ్చిన మీనన్ తన మనుషులని అడుగుతుండగా వాళ్ళు తలలు దించుకుంటారు. ఇక జరిగిందంట పక్కనున్న టీనా చెప్పగానే, చి మీకు బుద్ధి లేదా, అసలు ఒక్కొక్కడు ఒక్కొక్క కోడిని తింటాడు కానీ ఇద్దరు వ్యక్తులు జేడీకేడీలని కుట్టలేకపోయారా, వాళ్ళ చేతుల్లో చావు దెబ్బలు తినొచ్చారు అని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈసారి మేము ఓడిపోయాం బాస్ అని అంటూ ఉండగా, చి నా ముందు నుండి వెళ్ళిపోండి అని తిడుతూ ఉంటాడు. అప్పుడు టీనా వచ్చింది బెయిలే, ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు కదా, కేస్ యువరాజ్ పైనే ఉంది, మళ్ళీ చంపచ్చు అని ఐడియా ఇవ్వగానే మీనన్ అవును కదా, మళ్ళీ జైలుకు వస్తాడు, యువరాజ్ చచ్చిపోతాడు అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు యువరాజ్ ఇంటికి రాగానే వైజయంతి కళ్ళారా చూసుకుంటూ ఎలా ఉన్నావురా అని అడుగుతూ ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఇక కౌశికి జేడీకేడీలే యువరాజ్ని ఆ ముఠా నుండి కాపాడారని బెయిల్ వచ్చేలా చేసింది కూడా జేడీకేడీలే అని చెప్పి జేడీకేడీల గొప్పతనం గురించి చెప్తూ ఉంటుంది. మీరు వాళ్ళని తప్పుగా అనుకున్నారు కానీ వాళ్ళ వల్లే ఈరోజు యువరాజ్ బ్రతికున్నాడు అని కౌశికి అనగానే, అయ్యో అవునా అమ్మా నిషి, వాళ్ళకి సారీ చెప్పి థ్యాంక్స్ చెప్పకపోయావా అని అంటూ ఉండగా, చెప్పానత్తయ్య అని అంటుంది నిషి. ఈసారి ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్తాను అని అంటూ ఉంటుంది వైజయంతి. యువరాజ్ వాళ్ళు రాకముందే యువరాజ్ వస్తాను అని చెప్పడంతో ఎలాగైనా శ్రీవల్లిని వదిలించుకోవాలని కిచెన్లో పనిచేస్తున్న శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి యువరాజ్కి బెయిల్ వచ్చింది అని చెప్పగానే, సంతోషం అమ్మగారు, ఇప్పటికైనా మీరు కాస్త కులాసాగా ఉంటారు అని అంటూ ఉండగా, అవును నాకిప్పుడు మనశ్శాంతిగా ఉంది, కానీ ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, కాచికి మాట చెప్పినట్టు నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటుంది వైజయంతి. అలాగే వెళ్ళిపోతాను, అక్క వాళ్ళు వచ్చేసరికి అదే చేస్తాను, అక్కకి చెప్పి వెళ్ళిపోతాను, నేను అదే అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. ఇక అక్కడ జేడీకేడీల మ్యాటర్ ముగియగానే శ్రీవల్లి ముందుకు వచ్చి, అక్క నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అనేస్తుంది. దాంతో కౌశికి ఎక్కడికి వెళ్తావు, ఎవరి దగ్గరికని వెళ్తావు, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా అని అడుగుతుండగా, లేరక్క అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. అనాథ అని తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడగడం ఎందుకు, పంపించను అని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, పంపించను అని మనసులో ఉన్నప్పుడు కాచికి మాట ఇవ్వడం ఎందుకు, ఏంటి కాచి మాట్లాడవు అడగవు అని వైజయంతి కాచిని అంటూ ఉండగా, ఆ టైంలో అలా అన్నాను అంతే అని కాచి మాట మార్చబోతుండగా, ఏ టైంలోనైనా మళ్ళీ అదే గొడవ జరగచ్చు కదా, అందుకనే ఇంట్లో నుండి పంపించడమే బెటర్ అని అంటూ ఉంటుంది వైజయంతి. అప్పుడు శ్రీవల్లి కూడా అవునక్క నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది. అరే నిన్ను ఒంటరిగా పంపించడమే నాకు బాధగా ఉంది అంటుంటే వెళ్ళిపోతాను అని అంటున్నావు, ఎక్కడికి వెళ్తావు అని అడుగుతూ ఉంటుంది కౌశికి. అప్పుడు సుధాకర్ కూడా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మా అని అడుగుతూ ఉండగా, లేరయ్య గారు, మా అమ్మ ఫోటో తప్ప నా దగ్గర ఏమీ లేదు అని అనేస్తుంది శ్రీవల్లి. దాంతో అమ్మ ఫోటోనా అని సుధాకర్ కౌశికి ఇద్దరు షాక్ అవుతారు. అవును మా అమ్మ ఫోటో నా దగ్గర ఉంది అని అంటుంది శ్రీవల్లి. మరి తీసుకురామ్మా, దాన్ని పేపర్లో టీవీలో ప్రకటనలా వేయిద్దాం, మీ అమ్మకి తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే మమ్మల్ని కన్సల్ట్ చేస్తారు అని సుధాకర్ అంటూ ఉండగా, నాన్న వాళ్ళు ఉంటే నాకు సంబరమే కదా అయ్యగారు, వెళ్ళి తీసుకొస్తాను అంటూ బ్యాగ్ తీసుకురావడానికి శ్రీవల్లి లోపలికి వెళ్తుంది. నువ్వు తీసుకొచ్చేది మీ అమ్మ ఫోటో కాదే, నా కుటుంబంపై వెయ్యనున్న బాంబ్ అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏదో ఐడియా రావడంతో కౌశికి, మొన్న నువ్వు 5 లక్షలు ఇచ్చావు కదా కాంట్రాక్టర్కి ఇవ్వమని, నా దగ్గరే ఉండిపోయాయి, తీసుకొస్తా నాగు అంటుంది వైజయంతి. ఉండనివ్వండి పిన్ని అని కౌశికి అనగానే, వద్దు నా మెదడు బాగా లేదు, ఎప్పుడేం మాట్లాడుతున్నానో తెలియట్లేదు, ఇప్పుడే తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్తుంది వైజయంతి. శ్రీవల్లి బ్యాగ్ పట్టుకొని బయటికి వస్తుంది.
అప్పుడే వైజయంతి డబ్బులు లేవు, కబ్బోర్డ్లో డబ్బులు లేవమ్మి అని గట్టిగా అరుస్తూ బయటికి వస్తుంది. మన ఇంట్లో డబ్బులు ఎవరు తీస్తారమ్మా అని యువరాజ్ అంటూ ఉండగా యువరాజ్ వైపు అనుమానంగా చూస్తాడు సుధాకర్. నన్నెందుకు చూస్తున్నాను నాన్న అంటూ ఉండగా నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు అంటాడు సుధాకర్. మా నాన్న అలా చూస్తున్నాడేంటి అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మా ఆయన్ని అలా అవమానించకండి, 5 లక్షలు కొట్టేసేవాడిలాగా ఉన్నాడా అని నిషి అంటూ ఉంటుంది. బుద్ధులు బట్టే చూపులుంటాయి అంటుంటాడు సుధాకర్. ఇంకా ఎవరిని అనుమానించాలి అని సుధాకర్ అంటూ ఉండగా ఇంటి నుండి వెళ్ళిపోతుంది కదా బయట వాళ్ళు, శ్రీవల్లిని అనుమానించాలి అని యువరాజ్ అనగానే అవును బ్యాగ్ చెక్ చేస్తా అంటూ ఉంటుంది వైజయంతి. ఏంటి పిన్ని నువ్వు కూడా అని అంటూ ఉండగా బ్యాగ్ చెక్ చేస్తే తప్పేంటి అని అంటూ ఉంటుంది వైజయంతి. నేను తీయలేదమ్మగారు అంటుంది శ్రీవల్లి. ఒకసారి చెక్ చేయనివ్వు అని బ్యాగ్ లాక్కొని బ్యాగ్లో నుండి డబ్బులని బయటికి తీస్తుంది వైజయంతి. అసలు ఏం జరిగిందంటే ఇంటి నుండి వెళ్ళిపోమ్మనగానే శ్రీవల్లి ఒప్పుకున్నాక కౌశిక్కి అంత ఈజీగా పంపించదని వైజయంతియే ఆ డబ్బులని శ్రీవల్లి బ్యాగ్లో పెట్టి బ్యాగ్లో ఉన్న సుహాసిని ఫోటో తీసి ఇది కేదార్ గారు చూస్తే తన చెల్లి అని గుర్తుపడతాడు, నా కొంప మునుగుతుంది అని ఆ ఫోటో పట్టుకొని బయటికి వస్తూ ఉంటుంది వైజయంతి. కానీ కీర్తి పాప వైజయంతి డబ్బులు బ్యాగ్లో పెట్టడం సుహాసిని ఫోటో పట్టుకొని బయటికి రావడం చూసేస్తుంది. ఆ డబ్బులని బ్యాగ్ నుండి తీసిన వైజయంతి కోపంగా శ్రీవల్లిని లాగిపెట్టి కొడుతుంది. అప్పుడు నాకేం తెలియదమ్మగారు అని బ్రతిమిలాడుతూ ఉంటుంది శ్రీవల్లి. నా మీద ఒట్టు వేసి చెప్తున్నాను అని తన పైన ఒట్టు పెట్టుకొని చెప్తూ ఉంటుంది శ్రీవల్లి. దొంగలు దొరికాక ఇలాగే చెప్తారు అని అవమానిస్తూ ఉంటుంది వైజయంతి. కోపంగా చూస్తూ ఉంటుంది కీర్తి పాప. అప్పుడే కేదార్ జగదాత్రి కూడా లోపలికి వచ్చి ఈ మాటలన్నీ వింటూ ఉంటారు. కీర్తి పాప వైజయంతి కుట్రని బయట పెడుతుందా, అసలు శ్రీవల్లిని బయటికి పంపించాలి అని వైజయంతి ఎందుకు అనుకుంటుంది అని సుధాకర్, కౌశిక్కి, జగదాత్రి, కేదార్ నిలదీస్తారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.